లోపలికి వెళ్ళాడు. వాళ్ళ కూతురు స్నానం చేస్తోంది. స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి స్నానం చేస్తూ గోడ మీద వేసుకున్నటువంటి చీర తీసుకుని పారిపోయాడు. బంతి తీసుకుంటానన్నవాడు. కొడుకు కోడలు అమ్మ బయట పడుకో అని తలుపేసి వాళ్ళిద్దరూ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు. చూశాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో పావును దాన్ని పట్టుకొచ్చాడు. కిటికీలోంచి ఆ పావును తీసి వీళ్ళ మీద బారేశాడు. కోడలు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది. కృష్ణ పరమాత్మ చూశారు. గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడి, ఆ కొడుకులు లేరని ఏడుస్తున్నావా? మీ ఆయన్ని నమ్ముకుంటే కొడుకులేం పుడతారు? నన్ను మీ ఆయన్ని చేసుకో, పిల్లలు పుడతారు. అలా ఉంటే కృష్ణుడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే ఆవిడంటే ఓయ్ మీద పడుకుంది అంటే టక్క నాగి ఎందుకు పడకూడదు? నువ్వు పడకూడదు ఏమిట్రా? నేను నీళ్ళు వస్తున్నాను నిండి చూలాలని అంది ఆవిడ. నువ్వు చూలాలి ఎలా అయ్యావు అన్నాడు ఆయన. ఆవిడ వచ్చి ఇదే చెప్పింది. ఇలా ఎవరైనా పిల్లలు అడిగారా? ఏమిటమ్మా పిల్లాడు అడగడం అని అడిగారు. యశోదమ్మ ఎవరితోనో మాట్లాడుతూ అక్కడ నిలబడితే ఈయన పాకుతూ వెళ్ళి ఆ యశోద పట్టుకొంగు పట్టుకుని ఇలా ఉయ్యాలా ఊపినట్టుగా ఉయ్యాలా ఊగుతున్నట్టు అమ్మ కొంగట్టుకుని ఊగుతుండేవట. ఊగుతుంటే మరి ఇలా వేసుకున్న పమిట జారిపోదు. అమ్మేమో ఒరే పమిట కొంగట్టుకుని ఉయ్యాలలో కూడా ఏమిటే అని పిల్లాన్ని ఇలా లాగేదిట. యశోదమ్మ చీర కొంగు పట్టుకునేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అలా ఒరే పట్టుకోకు, నేను పడిపోతాను, నువ్వు పడిపోతాను, గభాలను వెనక్కి తిరిగేటప్పటికి కాళ్ళు తనుకుంటావు, పట్టుకోకు అనేది. అని వీడు పమిట కొంగు కట్టుకుంటున్నాడని ఆవిడ ఇలా తీసి ఇలా దోపేసుకోవడం మొదలెట్టింది. అమ్మ పమిట కొంగులా మనకు ఆధారం ఏది? అది పట్టుకుని మనం ఇలా తడబడుతూ ఊగేందుకు ఏం దొరుకుతుందని చూశాడు. ఆవులు కనపడ్డాయి. వీటి తోకలు పట్టుకుంటే బాగుంటుంది అనుకున్నట్ట. కొత్తగా తోకట్టుకుని పైకి లేచేవట. తోక ఇలా మర్రి ఊడ వేళ్లాడినట్టు వేళ్లాడుతుంది. ఇంకా తోకట్టుకుని ఇటు నడవా అటు నడవా. ఆవేమో వెనక్కి అడుగులయ్యా పక్కలకు అడుగులయ్యా. ఇలా వెనక్కి తిరిగి చూస్తూ ఉండను. ఇంతలో యశోద ఏమిటి అల్లరని పైకొచ్చి చూసేటప్పటికి తోకట్టుకు ఆడుతుండేవాడు. ఉరే ఆవు తోకట్టుకు ఆడుతున్నావు, దాన్ని డెక్క పెట్టి తొక్కేసిందంటే ఆ చిన్ని కాళ్ళు పచ్చడైపోతాయిరా, నీకు బుద్ధి లేదని చెప్పి తీసుకుని ఒక్కటి కొడదామని ఇలా చెయ్యెత్తి చూసి ఆయన్ని కొట్టడమే. ఆయన ముఖం వంక చూసి ఆ బుగ్గలు చూసి ఓ దొంగ నవ్వు నవ్వేసేవాడు. ఆ నవ్వు చూసి, ఆ వస్తున్న పళ్ళు చూసి, ఆ ఎర్రటి నోరు చూసి, ఆ నల్లటి కళ్ళు చూసి, ఆ గిరజాల జుత్తు చూసి, ఆ రెండు చేతులు ఎత్తి అమ్మ భుజాల మీద వేసేసి అమ్మ కంఠం కింద తల పెట్టేసి పకపక నవ్వేసి అమ్మ వంక ఇలా చూసి అమ్మ బుగ్గలు అట్టుకుంటే పొంగిపోయేది. అబ్బా నాకు ఇష్టయ్యా అని, నాన్న అలా పట్టుకోకరా అనేదిట అని మళ్ళీ కింద దింపేస్తుండేదిట. తడబడుతూ అడుగులు వేస్తుంటే కమునకంతటికి నడత నేర్పేటటువంటి పరమాత్మ తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు నందవ్రజంలో. ఏమాశ్చర్యం నిజంగా అని చెప్పి ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఓహో ఏం అదృష్టం రా, ఏ పరమాత్మకి హవిస్సులు ఇస్తున్నామో ఆయన బుడిబుడి నడకలు నడుస్తున్నాడు ప్రపంచంలో ఇవాళ. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకి మరణకాలము దగ్గరికి వచ్చి వాళ్ళ అడుగులు తడబడడం మొదలెట్టాయిట. అలాంటి తడబడుతున్నటువంటి అడుగులతో నడకలు నేర్చుకున్నట్ట. ఒక రోజున పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. చిన్ని కృష్ణుడు ఆ మట్టి తీసి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపట్టలేదు, ఒంటి నిండా భస్మ అలుదుకున్న శంకరుడు కనపడుతున్నాడు, బాలశంకరుడు. ఆవిడ చక్కటి వడ్డానం ఒకటి పెట్టి ఆ వడ్డానానికి ఒక చిన్ని గంట కట్టి, ఈయన ఎక్కడికి వెళ్ళినా ఆవు మెళ్ళలో గంట కట్టినట్టు టాంగ్ 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 మన చిన్ని గంట ఒకటి మోగుతుండేది. ఎందుకని? కొత్తగా వచ్చిన అడుగులు కదా, అడుగులు వేసుకుని ఎడుతుంటే ఇటు పక్కన చిన్న గంట, అది టింగ్ టింగ్ అంటుండేది. అమ్మకి సంతోషం, వీడు భలేరా గంటలు మోగించుకుంటూ తిరుగుతున్నాడు అనుకునేది. ఒక రోజున అమ్మ ఏదో పనిలో ఉంది, మంచి పనిలో ఉండగా గబగబా వచ్చి ఏదో ఆ కొండో ఏదో కింద పడేశాడు. కింద పడేస్తే కోపం వచ్చింది. భుజం గట్టిగా పట్టుకుంది. బుద్ధుందా లేదా నీకు? ఎన్ని మాటలు చెప్పాను. గబగబా పరిగెత్తుకొచ్చేస్తావు, తగుదునమ్మా అని ఆ కుండలు అవి ముట్టుకుంటావు. చూడేలా పడిపోయింది. నిన్ను రా అసలు కొట్టేద్దాం అనుకుంటాను కానీ చెయ్యి రావట్లేదు, నిన్ను చిత్తకొట్టేయాలి రే ఇలా అంటోంది కానీ ఏమీ చేయలేదు. మృతస్వరూపం, అమృత భాండమైన ఈ లోకములంతటా నిండి ఉన్నవాడు ఇవాళ ఏమీ తెలియని గొల్లపిల్లవాడిలా యశోద పక్కన తిరుగుతున్నాడు. ఎంత కొట్టేస్తాను ఎంత తిట్టేస్తానంటే మాత్రం చేతులు వస్తాయా? 33 కోట్ల మంది దేవతలు దీనికే ముక్కున వేలేసుకుంటున్నారు ఆవిడ ఇంటి చుట్టూ తిరుగుతూ. ఏమదృష్టం అసలు యశోదని. చెయ్యి పట్టుకుని ఒరే నీ పిప్ప తిప్పేస్తానని ఆ తొడ దగ్గర ఇలా చెయ్యి పెట్టేటప్పటికే ఆ మెత్తటి ఇలా పెట్టేవాడు మొహం.
అనేటప్పటికి ఆ మొహం చూసి, ఆ ఎరుపెక్కిపోయిన బుగ్గలు చూసి, ఆ వస్తున్న పైనో 2 పళ్ళు కిందో 2 పళ్ళు, ఆ పళ్ళు చూసి అమ్మకి జాలేసేసి, ఈ మాట మళ్ళీ దగ్గరికి రా, నీ పని చెప్తాను అనేది. అనేటప్పటికి అంతే కోపం వచ్చేసి, ఇప్పుడు కొత్తగా నడవడం ఒకటి వచ్చింది. టింగ్ 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 అని గంట మోగుతూ ఫైర్ ఇంజన్ లాగా గంభీరంగా అడుగులు వేసేసుకుంటూ కోపం అనమాట అదంతా. ఇలా చేతులు వెనక్కి పెట్టేసుకుని గబగబా వెళ్ళిపోయి, నేను ఆడుకోను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ దగ్గరికి రాను, నేను ఇలాగే కూర్చుంటాను అని గొంతు కూర్చుని ఇలా కూర్చునేవాడు. కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటాడో చూస్తానని చెప్పి తన పని తను చేసుకుంటున్నట్టుగా ఇలా చూస్తుండేది. ఇలా కూర్చుని నన్ను పట్టించుకోవట్లేదని కోపం వచ్చేసి అని ఇంకా ఏడి చేయడానికి డొక్కలు ఎగరేసేస్తుండేవట. ఆ బుగ్గలు అదిరిపోతాయి. అమ్మ చూసి ఇలా వెనక్కి తిరిగి కృష్ణుడు అక్కడ ఉన్నాడని చూడనట్టుగా ఉట్టినే కాసేపు అలా ఏదో తిరిగినట్టు తిరిగి ఇలా డబ్బా తీసి, ఏడీ నా చిన్ని కిట్టయ్యా అని డబ్బా అక్కడ పెట్టేసి, ఓ చీర ఆరేసి ఉంటే చీర పక్కకి తీసి, ఏడబ్బా నా చిన్ని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా కన్న తండ్రికి నా మీద కోపం రాదే, నేను పిలవగానే వచ్చేస్తాడే, అమ్మంటే వాడికి అంత ఇష్టం. చూడు నేను ఎలా పిలుస్తానో నా చిన్ని నాన్నని అని కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి, ప్రేమతో కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి, వచ్చేస్తున్నాడు 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 చిన్ని కిట్టయ్య వచ్చేస్తున్నాడు చిన్ని కిట్టయ్య వచ్చేస్తున్నాడు అనేటప్పటికి ఆ మూల ఇలా కూర్చున్నవాడు ఇలా చేయి తీసేసి ఇలా నవ్వేసి పొంగిపోయి పరిగెత్తుకుంటూ టింగ్ 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 వినపడిపోతుంది వచ్చేస్తున్నాడని. వచ్చేసి అమ్మ 2 చేతుల్లో పడిపోయి, అమ్మ వచ్చేసానమ్మా నీ కన్నయ్య వచ్చేసాననేవాట. అనేటప్పటికీ నాకు తెలిసిన నువ్వు వచ్చేస్తామని పొంగిపోయి ఆ ఆనందం ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిచ్చేసింది. అమ్మ దగ్గర ఇంత అమాయకంగా నటించిన వాడు అమ్మని మభ్యపెట్టి అందరిళ్లలోకి వెళ్ళిపోయేవాట. ఇప్పుడు అమ్మ ఇంకా నమ్మేసింది కదా, అందుకని వెళ్ళిపోయి గబగబా అన్ని ఇళ్లలో ఉన్న వెన్న నెయ్యి అన్ని తినేసేవాడు. తినేసి, ఆయనది ఏం సామాన్యమైన బజ్జ అండి, అందులో అన్ని లోకాలు ఉన్నాయి. అమ్మ నమ్మకుండా ఉండాలని మూతంతా తుడిచేసుకునేవాట. బయటే శుభ్రంగా ఆడుకుని వచ్చిన వాళ్ళ ఆ మట్టి అవి చేతులకి ఒంటికి బాగా పూసేసుకుని బయటే ఒరే గుప్చేవాడు అని ఆ ఆకులకి అలమలకి తుడిచేసేవాడు. ఆవులకి రాసేసేవాడు ఆ వెన్న నెయ్యిని. రాసేసి ఇంట్లోకి వస్తూ నెరిపిలా తోస్తా, అమ్మ ఆకలేసేస్తోందమ్మా బువ్వ పెట్టమ్మా, అమ్మ నాకు బువ్వ పెట్టమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేవాడు. అమ్మ అనుకునేది పాపం ఎంత ఆకలిస్తుందో, ఇందాక ఎప్పుడో పాలు తాగి వెళ్ళిపోయాడు పిల్లాడు, చెప్పి దానన్నా బువ్వ పెడతాను అని చెప్పి నీ కోసం పప్పు వండాను, నీ కోసం చక్కెర పొంగలు వండాను అని అన్నీ కూర్చోపెట్టి కలిపి నోట్లో పెడితే కథ చెప్పు తింటాననేవాడు. మళ్ళీ ఇదోటి లంచం, ఓ కథ ఏదో. అప్పుడు స్వామి మత్స్యావతారం ఎత్తారు అంటే ఏమీ తెలియని వాళ్ళ అంటూ గుటుక్కుని మింగేస్తే అంతా పెట్టేసి, పాపం నేను పెట్టిన బువ్వే తిన్నాడు బొజ్జ పైకి వచ్చిందని దృష్టి తగిలేస్తుంది అనుకునేది ఈవిడే. ఎంత నిజంగా ఎన్ని విన్యాసాలు చేశాడండి దశమస్కంధంలో. ఈలోగా రావలసిన వాళ్ళందరూ రానే వచ్చేసారు. శివరాత్రి నాడు భక్తులు గుడికి వచ్చేసినట్టు వచ్చేసారు అందరూ. వచ్చేస్తే ఆవిడ అనుకుంది, ఏమిటి ఇంతమంది వచ్చారు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి టీవీలో ఏమైనా సీరియల్లా ఏమిటి అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగేది. అడిగేటప్పటికి కృష్ణ పరమాత్మ, అమ్మ నేను నీ దగ్గర పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకొని ఎప్పుడూ అమాయకత్వం ఒకటి అమ్మ పవిట కొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకు చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మ వంక వాళ్ళ వంక అమ్మ వంక చూస్తుండే. ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు, అమ్మా నువ్వు ఏమిటో పెద్ద మా అబ్బాయిని పొంగిపోతున్నావు, కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా, తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు. బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేసేవాడు. ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుగుండా చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుని, అయ్యయ్యో కృష్ణ దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు ఆ చెట్లు ఎక్కి. మాకు దొరకడం. ఇంకో ఆవిడంది ఎంత దెప్పి పొడిచిందో చూడండి. ఇంక అసలు క్రమశిక్షణ లేదమ్మా, మీ పిల్లడికి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేశాడో తెలుసా, మా ఇంట్లో పాలన్నీ కుండల్లో ఎర్రగా కాచాం, అర్రటి తెట్టు కడితే అట్లాంటి పాలు చక్కగా గోరువెచ్చగా ఉంటే పిల్లలందరినీ తీసుకుని చప్పుడు లేకుండా ఇంట్లోకి వచ్చేసి కుండలు ఎత్తేసి గుడుగుడు పాలన్నీ తాగేసి పోని వెళ్ళిపోయాడా. ఆ కడవలన్నీ కింద బారేసి వాటిని తొక్కుకుంటూ అడుగులేసుకుంటూ వెళ్ళిపోయారు బోర్లించేసి. పాలు పోయే కడవలు పోయే. ఇది ఎక్కడ పిల్లాడమ్మా, ఒకరికి పెట్టడం అన్నది అసలు లేకుండా ఎప్పుడు తన కోసమే దాచుకునే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు.
ఇలా పెట్టడం రాని ఇంట్లోంచి అలా తీసుకెళ్ళిపోవడం లక్ష్మీదేవిని నారాయణుడికి తెలుసు. నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోతాడు. అందుకే కడవల్ని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఈవిడి ఎవరికో కాస్త తెలివైంది. అప్పటికే తెలుసుకుంది దొంగతనాలు చేస్తున్నాడు, కృష్ణుడు వచ్చేస్తున్నాడు, కింద పెడితే తాగేస్తున్నాడు, కుండల పక్కన కొట్టేస్తున్నాడు. అందుకని కోడల్ని పిలిచి చెప్పింది, కింద పెట్టకు, పాలు కాగే వరకు అక్కడే ఉండి తోడు పెట్టేసి ఉట్టి కట్టి పైన పెట్టి, ఇంతే ఉంటాడు కదా, అందదు గొడవ లేదండి. కట్టేసి హాయిగా పడుకుంటే రానే వచ్చేసాడు. చూశాడు, రోళ్ళు పీటలు వేశాడు, చెయ్యి అందలేదు. అందుకని ఆలోచించాడు, ఏం చేయడం రా, ఇన్ని వేసినా ఇంకా అందట్లేదు, పది ఒక అన్నం పెట్టేస్తానని ధారాపాత్రకి పెట్టినట్టు ఒక అన్నం పెట్టాడు. చక్కగా కారిపోతుంది వెన్న. రెండర ఫాల్ ఇన్ లైన్ అన్నాడు. ఒకటి తర్వాత ఒకడు చల్లి ఎంత దెప్పి పొడిచారో తెలుసా అండి, నీ కడుపు పైకి కనపడదు కానీ ఇంత తిండి తినేసే పిల్లండి ఎక్కడికన్నావమ్మా అని. ఎంత తినేస్తున్నాడమ్మా, ఇలా చారలు పట్టి తాగేస్తున్నాడు వెన్న పాలును, తినేశాడన్నారు. ఇంకొక ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి, మా ఇంటికి వచ్చి వెన్న నెయ్యి తినేశాడు. పోనీ తినేసిన వాడు ఊరుకున్నాడా? ఆ కుండల మీద పేర్లు ఉంటాయి, ఏ ఇంటి వాళ్ళ పేర్లు ఆ ఇంటి మీద. ఆ వెన్న తినేసి వెళ్ళిపోలేదు. కొన్ని ఇళ్లలో ఈ ఇంట్లో కుండ పట్టుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళు లేచి వచ్చి, మా ఇంట్లో వెన్నంతా పోయింది, నెయ్యి అంతా పోయిందని పక్కింట్లో కనపడ్డాయి కుండలు. అన్నా మీరే పట్టుకుపోయారు మా కుండలని వాళ్ళు వీళ్ళు జట్టి ఆడుకుంటున్నారు. మేమెక్కడ పట్టుకొచ్చాం, మాకెందుకు కర్మ, ఎవరు పట్టుకొచ్చాడో మాకేం తెలుసాను. ఈయన ఎదురుగుండా వీధిలో రోడ్డు మీదే ఆవుల్ని చక్కగా గడ్డి పెట్టి తోవుకుంటున్నట్టుగా నవ్వుకుంటున్నాడు. ఎందుకు ఈ లీల అంటే, ఒక్కొక్కడికి అహంకారం. పక్కన ఒక పేదవాడు అన్నం లేకుండా సొమ్మసిల్లి పడిపోయినా పట్టించుకోకుండా వెళ్ళిపోగలడు ఒక్కొక్కడు. ఇంకో ఆవిడంది, అమ్మ మా అమ్మాయి ఏమో వీధిలో నించుంది, సాయంకాలం నించుని చక్క తల నిండా పూలెట్టుకుని పక్కకి ఇలా భుజం వాల్చి ఆ జడ ఇలా తిప్పుకుంటూ నిలబడి అలా వెళ్ళిపోతుంటే కృష్ణుని అబ్బాయి ఇలా అంటే, ఆయన చాలా యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ కింద ఉంటాడు. గబగబా ఇలా చేతులు కట్టుకుని లోపలికి వచ్చాడు. మీ పేరేమిటాయ్ అంది ఇలా నిలబడి. ఆయన చూశాడు, ఇలా రా చెప్తాను. ఇలా నించున్నావిడ వంగింది, ఏమిటి అని ఇలా టక్కన కింద పెదవి కొరికేసి వెళ్ళిపోయాడు. ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఎంత చిత్రంగా చెప్పాడంటే, ఏమండి ఆడుకుంటుంటే మా బంతి మీ గోడ దాటి లోపలికి వచ్చింది, తీసుకోవద్దా అండి అన్నాడు. అంటే, అయ్యో అదేంటో అబ్బాయి తీసుకో అన్నారు. గేటు తీశారు, లోపలికి వెళ్ళాడు. వాళ్ళ కూతురు స్నానం చేస్తోంది. స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి స్నానం చేస్తూ గోడ మీద వేసుకున్నటువంటి చీర తీసుకుని పారిపోయాడు. బంతి తీసుకుంటానన్నవాడు. ఎందుకు అలాంటి పని చేయడం అంటే, స్నానం చేసేటప్పుడు దానికి ఒక హద్దు ఉంటుంది. ఎందుకంటే సూర్యచంద్రాది గ్రహములు ప్రకాశిస్తున్నటువంటి సమయంలో ఒంటి మీద వస్త్రం లేకుండా దిగంబర స్నానం చెయ్యకూడదు. అది జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం. ఇలాంటి తప్పు పనులు చేసేటటువంటి వాళ్ళకి ఒక పాఠం చెప్పడానికి ఆయన వస్త్రం తీసుకెళ్ళిపోయాడు. ఉండేదో ఆడవాళ్ళందరూ మధ్యాహ్నం భర్తలందరూ వెళ్ళిపోయారు, అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పాపం అందులో ఒక కోడలు బయటికి వచ్చింది. వస్తే, అయ్యో పాపం పెళ్ళి అయిపోయి 3 ఏళ్ళో 4 ఏళ్ళో అయిపోయింది, కడుపున కాయలేదమ్మా ఈ పిల్లకి అని మాట్లాడుకుంటుంటే బయటికి వచ్చినటువంటి కోడలు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది. కృష్ణ పరమాత్మ చూశారు. గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడి, ఆ కొడుకులు లేరని ఏడుస్తున్నావా, మీ ఆయన్ని నమ్ముకుంటే కొడుకులేం పుడతారు, నన్ను మీ ఆయన్ని చేసుకో, పిల్లలు పుడతారు. వినడానికి చాలా కాఠిన్యంతో ఉంటుంది ఈ మాట, కానీ అసలు అంతరార్థం ఏమిటో తెలుసా అండి? సంతాన రహితముగా ఉండిపోవడానికి ఏదో ఒక భయంకరమైనటువంటి పాపము ఉంటే ఈశ్వరుడు సంతానమును ఇయ్యడు. నువ్వు భర్తని చేసుకో అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఈశ్వరుడు ఉన్నాడని నువ్వు నమ్ము. భర్త భార్య పిల్లలు కలగలేదని బెంగ పెట్టుకోకు, నన్ను లోపల నమ్మమ్మా, నీకు కొడుకు పుడతాడు, బెంగ పెట్టుకోకు అని ఆయన ఇచ్చిన అభయం లోకానికి. అది ఒక ఆవిడ అడిగింది. ఆవిడేదో 2 గర్భిణి, 9 నెలల గర్భిణి. ఆవిడ ఎవరు అడ్డొచ్చినా మీరు పడకండి అంటుంది. సహజం కదా. అలా ఉంటే కృష్ణుడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే ఆవిడంది, మీరు పడుకోండి అంటే టక్క నాగి, ఎందుకు పడకూడదు ఏమిట్రా, నేను నీళ్ళు వేసుకున్నాను నిండు చూలాలని అంది ఆవిడ. నువ్వు చూలాలి ఎలా అయ్యావు అన్నాడు ఆయన. ఆవిడ వచ్చి ఇదే చెప్పింది. ఇలా ఎవరైనా పిల్లలు అడిగారా, ఏమిటమ్మా పిల్లాడు అడగడం అని అడిగారు. అడిగితే ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? నేను చూలాలినయ్యాను, నేను గర్భవతినయ్యానని అహంకరించకు. ఆవిడొచ్చింది, ఇంతకు ముందు అసలు కనీవిని ఎరగమమ్మా, నందవ్రజంలో మగవాళ్ళందరూ ఆవుల్ని దూడల్ని తోలుకెడిపోయారు, ఆడవాళ్ళందరం అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, మీ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు. ఏమిటన్నాము, ఏదో మంచినీళ్ళు ఏదో కావాలని,
దామనిద్రం ఆడుకుందాం అన్నాడు, ఇలా ఎవరైనా అంటారా అమ్మా అన్నారు. అంటే ఇందులో ఒక అందమైనటువంటి లీల ఉన్నది. ఏంటంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా పగటిపూట రాత్రి జరిగినటువంటి విశేషాల్ని, దాంపత్య సంబంధమైన విషయాల్ని బహిరంగ చర్చలు చేయకూడదు. సూర్యప్రకాశం ఉన్నంతసేపు ఈశ్వరానుగ్రహాన్ని అనుసంధానం చేయాలి. కాబట్టి అదే పనిగా అటువంటి మాటలు చర్చించుకోవడం, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకునే అలవాటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమాత్మ మీది వ్యభిచార బుద్ధి, ఎందుకని అది దాంపత్యమునందు అది ఒక భాగమని అర్థం చేసుకోకుండా 24 గంటలు అదే రంధితో మాట్లాడుకునేటటువంటి మీరు పశుతుల్యులు అని చెప్పడానికి, మీకు అదే క్రీడ, మీ జీవితానికి ఇంకొకటి లేదని ఒక బుద్ధి చెప్పాడు. వీడ కొడుకు కోడలు అమ్మ బయట పడుకో అని తలుపేసి వాళ్ళిద్దరూ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు. చూశాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో పావునో దాన్ని పట్టుకొచ్చాడు. కిటికీలోంచి ఆ పావును తీసి వీళ్ళ మీద పారేశాడు. పారేసేటప్పటికి పాము వచ్చేసింది. ఆ పావును చూసి భయపడి వీళ్ళు తలుపులు తీసుకుని బయటకు వచ్చేసారు. అంటే ఇందులో ఉన్న రహస్యం, కాలము కాని కాలమునందు రమించకూడదు దంపతులు. హరికి వాళ్ళు అన్నారు, అమ్మా ఇంకా నీ కొడుకు ఎలాగో మా ఇంట్లో పాలు పెరుగు బతకనివ్వడు, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతామమ్మా, ఈ ఊళ్ళో ఆవుల మీద మా అన్నగారైనటువంటి నందమహారాజు గారి మీద ఒట్టు, మేమందరం వెళ్ళిపోతున్నామమ్మా అన్నారు. అంటే ఆవిడ చూసి అంది, ఇవన్నీ ఎప్పుడు చేశాడంది. ఇవాళ పొద్దున్నే లేటెస్ట్ క్రైమ్స్ ఇవన్నీ, పాత చార్జ్ షీట్ కాదు ఇది, కొత్తగా ఇవాళ పొద్దున్న చేశాడమ్మా. ఎక్కడున్నాడు? ఇంట్లోనే మొలగంట టింగ్ 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 అని మోగుతుంటే గోడవారు ఉన్నాడు. పిలిస్తే వచ్చాడు. ఆవిడేమో పాలిస్తే అమ్మా నేను ఆడుకుని వస్తానమ్మా అని వెళ్ళాడు. అమ్మ ఆకలేసేస్తోందమ్మా అని ఇంట్లోకి వచ్చి అప్పుడే బువ్వ తిని పడుకున్నాడు. ఆవిడంది, అమ్మా ఎంత అన్యాయం అమ్మా, నా కొడుకు అందంగా ఉంటాడు బుజ్జి కృష్ణుడని మీరేమో ఇన్ని చాడీలు చెప్తారా? అయ్యో మా అబ్బాయికి కింద 2 పళ్ళు పైన 2 పళ్ళు అంతే, 4 దంతాలు, వాడికి నోట్లో వేలెడితే కొరకలేడమ్మా, వాడి మీద ఇన్ని నేరాలు చెప్తారా? పాపం వాడికి ఏం తెలుసు, నా ఒళ్ళో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, నేనే పెట్టాను అన్నాం.